గైస్ ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2026 ఐపీఎల్‌లో వరుస ఓటములతో బాధపడుతున్న సీఎస్‌కే టీమ్ సీజన్ స్టార్టింగ్‌లోనే 3 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. దానికి కారణం బౌలింగా? లేక బ్యాటింగా? లేకపోతే కెప్టెన్సీయా? మీరు మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో చెప్పండి. ఇక మెయిన్ పాయింట్‌లోకి వెళ్తే సీఎస్‌కే టీమ్ ఫ్యాన్స్‌కి అయితే ఒక గుడ్ న్యూస్ గైస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ధోని అండ్ బ్రెవిస్ అయితే నెట్ మ్యాచెస్‌లో అదరగొడుతున్నారు. నెట్ మ్యాచెస్‌లో మాహీబాయ్ ప్రాక్టీస్ చూస్తుంటే తను ఫుల్ ఫ్లెక్స్డ్‌గా ఫిట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అండ్ తనతో పాటు రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ బ్రెవిస్ కూడా ప్రాక్టీస్ అయితే చేశారు. ధోనిబాయ్ అండ్ బ్రెవిస్ అయితే చెపక్‌లో జరగబోయే కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌కి అటెండ్ అవుతారని తెలుస్తుంది. మాక్సిమం అయితే డెవాల్ బ్రెవిస్ 90% అయితే కేకేఆర్ మ్యాచ్‌కి అటెండ్ అవుతాడు. ఇక ధోనిబాయ్ విషయానికొస్తే సీఎస్‌కే టీం ఫామ్ బాలేదు కాబట్టి ఖచ్చితంగా తను కేకేఆర్ మ్యాచ్‌కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తను వస్తే సీఎస్‌కే టీంకి ఒక హోప్ అయితే దొరుకుతుంది. ప్రస్తుతానికి సీఎస్‌కే ప్లేయర్స్ అయితే ఫుల్ ఫోకస్డ్‌గా ప్రాక్టీస్ మ్యాచెస్‌లో అయితే పాల్గొంటున్నారు. మీరేమనుకుంటున్నారు గైస్? మాహీబాయ్ వచ్చిన తర్వాత టీంలో చేంజెస్ కనపడతాయా? కనపడవా? కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.